హైదరాబాద్లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో మంగళవారం రాత్రి జరిగిన ఒక దాడి ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. కుటుంబాలు నివసించే రెసిడెన్షియల్ ఏరియాల్లో ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేటు బాయ్స్ హాస్టల్స్ ఎలా పెడుతున్నారనే ప్రశ్నలు పలువురు నుంచి వస్తున్నాయి. అసలు ఈ హాస్టల్స్కు అనుమతులు ఉంటున్నాయా అనేది కూడా ఒక అనుమానమే. ఇళ్ల మధ్య హాస్టల్స్ ఉండటం, హాస్టల్స్లో ఉంటున్న యువకులు క్రమశిక్షణ మరచి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉండటం స్థానికంగా నివాసం ఉంటున్న కుటుంబాలను ఇబ్బంది పెడుతోంది. ఇక్కడ ముఖ్యంగా కేపీహెచ్బీలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అడ్డాల లీలా పవన్ నరసింహనాయుడు అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి కేపీహెచ్బీ కాలనీ రోడ్ నెంబర్ 5లో ఉన్న LIG 935 ఇంట్లో అద్దెకుంటున్నారు. ఈ ఇంటికి ఎదురుగా పక్కన 2 బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి. ఈ హాస్టల్స్ లో ఉంటున్న యువకులు తమ బైకులు హాస్టల్స్ బిల్డింగ్స్ బయట పార్క్ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ వీళ్లపైన ఒక కంప్లైంట్ ఉంది. కాలనీ రోడ్డును పక్క ఇళ్ల ముందు ఖాళీ స్థలాలను సైతం హాస్టల్ యువకులు పార్కింగ్ ప్లేసుల కింద వాడేసుకుంటున్నారనేది ఆరోపణ. లీలా పవన్ అద్దెకుంటున్న ఇంటి గేటు ముందు కూడా అడ్డంగా బైకులు పార్క్ చేస్తున్నారట. తన ఇంటి గేట్ ముందు బైకులు పార్క్ చేయొద్దని లీలా పవన్ చాలాసార్లు చెప్పారట. కానీ హాస్టల్ బాయ్స్ మాత్రం వినిపించుకోవడం లేదు. మంగళవారం సాయంత్రం కూడా లీలా పవన్ ఇంటి గేటు ముందు ఒక బైక్ అడ్డంగా పార్క్ చేశారు. దీంతో ఆ బైక్ సీట్ కవర్ ను లీలా పవన్ కట్ చేశారు. దీంతో హాస్టల్ బాయ్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒకేసారి 20 నుంచి 30 మంది దాకా లీలా పవన్ ఇంటిపైన పడ్డారు. లీలా పవన్ తో పాటు ఆయన బంధువును చితక్కొట్టారు. హాస్టల్ బాయ్స్ దాడిలో లీలా పవన్ ఎడమ కన్ను కింద గాయమైంది. ఈ హాస్టల్ ఓనర్స్కి చాలా సార్లు ఇంటిమేట్ చేసామండి. ఆల్రెడీ వీళ్ళకి చెప్పి మనం చెప్పిన తర్వాత కూడా బళ్ళన్నీ అడ్డంగానే పెడుతున్నారండి. డైలీ వాళ్ళకి హెచ్చరించినా కానీ వాళ్ళ బళ్ళన్నీ ఇక్కడ మన గేట్ ముందు పెట్టి ఉంచడంతో మనం సీటు చింపామని చెప్పి వాళ్ళు వచ్చి మీదకి వచ్చి దౌర్జన్యంగా కొట్టారు. 20 మంది నుండి 30 మంది వచ్చి 20-30 మెంబర్స్ దాకా వీళ్ళు ఇష్యూ సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి గేట్ వేసేసినా సరే ఆ గేట్ బదలు కొట్టుకుని మరీ లోపలికి వచ్చి గోడల మీద చదివి ఇంకా మొత్తం లోపల దాకా వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు. అంటే మాకు ఇక్కడ పెట్టుకున్న ఇష్యూ కాదు, అసలు గేట్ తీసుకుని బండి కిందకి దింపడానికి కూడా లేకుండా చేసేసారు. అందుకని ఆయన అట్లా చేయాల్సి వచ్చింది. ప్రతి డే ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నాము, కానీ ఎటువంటి మార్పు లేకుండా కంటిన్యూస్ అట్లానే పెట్టేయడం వల్ల మేము ఇష్యూ అలా సీట్ చింపడం జరిగింది. దానికి వాళ్ళు చంపేసేదాకా కూడా వచ్చేసారు లోపలికి. 20-30 మంది కలిపి హాస్టల్ అందరూ కలిసి వచ్చి చాలా దారుణంగా బిహేవ్ చేశారు. ఆల్రెడీ వాళ్ళ వల్గర్నెస్ గురించి అన్ని చాలాసార్లు ఇన్ఫార్మ్ చేసాం, కానీ ఎప్పుడు రెస్పాన్స్ లేదు. రీసెంట్గా మన ఇష్యూ అయినప్పుడు కూడా మమ్మల్ని పోలీసులే పెట్టుకోమన్నారని కూడా చెప్పారు వార్డెన్. సిగరెట్లు అవి కాల్చడం, లేడీస్ ఉన్నారు పిల్లలు ఉన్నారని కూడా మినిమం లేకుండా బిహేవ్ చేయడం, ఇన్ఫార్మ్ చేసినా సరే అట్లానే ఉండడం, డ్రింక్ చేసి బాటిల్స్ అవి పాడేయడం, అక్కడ విండో దగ్గర ఏమో బెట్టింగ్ గేమ్స్ అవి ఆడడం, వల్గర్ మాట్లాడి గట్టిగా మాట్లాడి మేము లోపల డోర్స్ వేసుకుని ఉన్నా సరే వినిపిస్తున్నాయి, అంత వల్గర్గా మాట్లాడుకున్నారు. వెళ్ళి కంప్లైంట్ చేస్తే మాకేం వినిపించలేదని సింపుల్గా చెప్పేస్తున్నారు వార్డెన్స్ కూడాను. మాకైతే ఇక్కడ కంపల్సరీ ఇష్యూని సాల్వ్ చేస్తారని అనుకుంటున్నాము. పోలీసులు స్పందించి వెంటనే చర్యలు తీసుకుని ఇక్కడ హాస్టల్స్ రిమూవ్ చేసేయాలని కోరుకుంటున్నాం. మేము ఎప్పుడు ఇలాగే దారుణంగా ఎప్పుడు పెడతారు. మార్నింగ్ నైట్ అని ఏమి ఉండదు. ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ అయినా, ఏం ఎమర్జెన్సీ అయినా, పిల్లలతో ఉన్నా సరే, ఏ ఎమర్జెన్సీ అయినా ఎవరు రెస్పాండ్ అవ్వరు, చెప్పినా సరే ఎప్పుడు ఇట్లానే ఉంటుంది. ఇది ఇక్కడే కాదు, కేపీహెచ్పీ మొత్తం మీద ఇష్యూగానే ఉంటుంది. వెంటనే దీనికి స్పందించాలి. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయ్యి మా ప్రాణాల మీదకి వస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ?
పద్ధతిలో ఇలా ఉండటం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. దీనివల్ల మేము చాలా స్ట్రగుల్ అవుతున్నాం. ఇది పోలీసులు, మీడియా ప్రతినిధులు మొత్తం అందరూ కలిసి దీన్ని సాల్వ్ చేసి ఏ ఇబ్బంది లేకుండా దీనిపైన తగు చర్యలు తీసుకుని ఇబ్బంది లేకుండా చూడాలని మా హస్బెండ్ ఇంకో ఐ దగ్గర కొట్టారు. బాడీ మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ బైక్స్ మీద అది పడేసి మరీ కొట్టారు. వెనక షర్ట్ అన్ని చింపేసి ఎలా పడితే అలా లాగేసి ఇటు పడితే అటు పడేశారు. మా బ్రదర్కి ఏమో ఇక్కడ ఇంజూరీ అయ్యింది. వీళ్ళు ఎంత ట్రై చేసినా సరే ఆగుదామని తిన హ్యాండ్ కూడా బ్రేక్ అయిపోయింది. ఆల్రెడీ వాళ్ళు ఎంత ట్రై చేసి డోర్ క్లోజ్ చేసుకున్నా సరే వాళ్ళు బద్దలు కొట్టుకుని మరీ లోపలికి వచ్చారు. 30 members దాకా వచ్చేసారు. హాస్టల్ వార్డెన్స్ కూడా ముందుకు వచ్చి ఎవ్వరిని ఆపలేదు. ఇంకా ఎంకరేజ్ చేశారు. అన్ని హాస్టల్స్ కలిపి గట్టి గట్టిగా అరిచి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేశారు. 30 members ని పోలీస్ వచ్చినప్పుడు కూడా అరిశారు. ఈవెన్ వీళ్ళు అదేంటి పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయాక కూడా చాలా గట్టి గట్టిగా అరిసి చాలా న్యూసెన్స్ చేశారు. వెళ్ళిపోయాక కూడా మీరు ఏం పీకుతారు, మీరు ఏం పీకలేరు, కంటిన్యూస్ గా ఇదే ఇష్యూ ఉంటది, ఎవరు ఏం పీకలేరు, పోలీసులు కూడా పోలీసులే పర్మిషన్ ఇచ్చారు అన్నట్టుగా చెప్పారు. వార్డెన్ అయితే వచ్చి పోలీస్ పేరు చెప్పి మమ్మల్ని భయపెడదామని చూస్తున్నారు. మాకైతే ఇక్కడ సేఫ్టీ అయితే లేదు. మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మేము ఎంత ఓపిక్ గా పోనీలే అని చూస్తున్నా సరే వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఈ రోజు ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అయితే కేసు పెడతారు, ఏం చేస్తారు, మామూలే కదా, అవసరమైతే మీ బిల్డింగ్ కూడా ఇచ్చేయండి అన్నట్టుగా మాట్లాడారు. కొట్టారయ్యా పాపం బాగా అందరూ వెళ్ళి కొట్టారు. ఈ అబ్బాయి వాళ్ళు తాగొచ్చి గొడవ చేయడము, ఈ అబ్బాయి పళ్ళు పెట్టొద్దని చెప్తున్నా కూడా వింటలేదు వాళ్ళు. ఆటో రావడానికి ఇబ్బంది అయిపోయింది, మేము ఏదైనా వెళ్ళాలన్నా ఇబ్బంది. ఈ దాడి అనంతరం కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో లీలా పవన్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసు విషయం పక్కన పెడితే ఇళ్ల మధ్య హాస్టల్స్ ఉండటంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు చెప్తున్నారు. కనీసం కాలనీ రోడ్డులోకి మున్సిపాలిటీ చెత్తబండి కానీ ఒక ఆటో కానీ రావడానికి వీల్లేకుండా బైకులు పార్క్ చేసేస్తున్నారని అంటున్నారు. ఎమర్జెన్సీ టైంలో అంబులెన్స్ రావాలన్నా కష్టమే అంటున్నారు. హాస్టల్ మేనేజ్మెంట్స్ కూడా పట్టించుకోవడం లేదని, హాస్టల్లో ఉంటున్న యువకులను హెచ్చరించడం లేదని చెప్తున్నారు. కనీసం పోలీసులు ప్రభుత్వమైనా పట్టించుకొని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నా పేరు లీలా పవన్ అండి. ఇక్కడ యాక్చువల్గా మేము ఒక 3 years నుంచి ఈ LIG 932లో మేము రెంట్ కొంటున్నాం. మా పక్కనే చేర్చి LIG 933, LIG 925, 96 శివ బాయ్స్ హాస్టల్స్ అండ్ శ్రీ ఆంజనేయ బాయ్స్ హాస్టల్స్ అని హాస్టల్స్ ఉన్నాయి. వారు ఎన్నిసార్లు చెప్పినా కూడా వారి బళ్ళు మా గేట్ ముందు అడ్డంగా పెట్టి చాలా మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నారు. ఈ లైన్లోకి ఒక చెత్త బండి కానీ, ఒక అంబులెన్స్ కానీ, ఒక వాటర్ ట్యాంకర్ కానీ ఏది రాకుండా బళ్ళన్నీ అడ్డంగా పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మేము ఆ హాస్టల్ యాజమాన్యానికి చాలాసార్లు హెచ్చరించి చాలాసార్లు చెప్పాము. అయినా వాళ్ళు వినిపించుకోకుండా చాలాసార్లు మమ్మల్ని ఇలాగే ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా బళ్ళు అడ్డంగా పెట్టడంతో రాత్రి మేము వాళ్ళని గట్టిగా ఖండించినందుకు మా దగ్గరకు వచ్చి మా కుటుంబం పైన, నా పైన, నా తమ్ముళ్ళ పైన అందరి మీద దాడి చేసి ఒక 30 మంది కలిసి వచ్చి మొత్తం అందరూ కలిసి మా మీద పడి దాడి చేసి కొట్టేశారు. ముందు డిస్కషన్ జరిగిన తర్వాత వాళ్ళు వచ్చి మొత్తం అందరూ కలిపి కొట్టేశారు మాతోటి. మేము పోలీసులకు కంప్లైంట్ చేసి వస్తున్నారని చెప్పినా కూడా ఆకుండా వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బందిగా ఇష్టానుసారంగా తిట్టి మద్యం సేవించి వచ్చి విపరీతంగా ఇబ్బంది పెట్టి కొడుతున్నారు. ఇది ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. కానీ ఇది పలుమార్లు చెప్పినా కానీ మేము ఏంటంటే వాళ్ళు ఎవరో పట్టించుకోకుండా యాజమాన్యం చేయటం వల్ల ఇది ఇలా ఇబ్బందులు జరుగుతున్నాయి మాకు. రాత్రి వెళ్ళి పోలీసులు ఫిర్యాదు చేసి వచ్చాము. వాళ్ళు ఇప్పుడు వచ్చి దీనిపైన పర్యవేక్షణ చేసి దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసు వారు కూడా తెలియజేశారు. ఈ విషయంలో GHMC వాళ్ళు కానీ వాళ్ళతో కానీ ప్రతి ఒక్కరితోటి మేము మాట్లాడుకున్నాం. మాకు ఏ ఇబ్బంది లేదని చెప్పి హాస్టల్ ఓనర్లు కూడా తిరగబడి మా మీద మాట్లాడటం జరుగుతుంది. దీని విషయం మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవడం జరగట్లేదు. ఈ లైన్ లో ఏ వెహికల్ వస్తామన్నా రానివ్వకుండా అడ్డుగా ముందు బళ్ళన్నీ అడ్డం పెట్టి ఏ బండి రాకుండా లోపలికి ఇబ్బంది పెడుతున్నారు. ఒక పాలవాడిని కానీ, ఒక నీళ్ళవాడిని కానీ ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేదు. మళ్ళీ అడ్డంగా ఉండి ఎవరికాళ్ళు ప్రతిసారి మేము ఆవేదన వ్యక్తం చేసినా కానీ వాళ్ళు ఏం పట్టించుకోకుండా చాలా సార్లు ఇబ్బంది పెడుతున్నారు. అలాగే